హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన ముందే తన సర్టిఫికేట్స్ని కాల్ చేసిన ప్రతాప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహా. అసలు ఏం జరగబోతుంది, మహా ఏం చేయబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ప్రతాప్ ఒంటరిగా కూర్చొని మహా ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లలిత వస్తుంది. లలిత వచ్చేసరికి ప్రతాప్ మహా ఫోటోని చూస్తూ బాధపడడం గమనిస్తుంది. ఇక ప్రతాప్ దగ్గరికి వచ్చి, ఏంటండి మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని దానిపైన ఎందుకు అంత కోపంగా మాట్లాడారు, అది ఎంత బాధపడుంటుంది అని అనగానే ఇక ప్రతాప్, లేకపోతే ఏం చేయమంటావు లలిత, నేను ఇన్నేళ్లుగా సంపాదించిన పేరు, ప్రతిష్ట, పరువు అన్నీ గంగలో కలిపి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ఎలా క్షమించమంటావు అని అంటూ ఉంటే, మరెందుకండి దాని ఫోటోని పట్టుకొని అంతలా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే, అది ఎన్ని తప్పులు చేసినా నా కూతురు కదా లలిత, దాన్ని ఎలా మర్చిపోగలను? చిన్నప్పుడు దాని పాదాలు ఎక్కడ కందిపోతాయో అని నా గుండెలపైనే ఆడించాను. అదేది గుర్తుంచుకోకుండా నా గుండెలపై తన్ని వెళ్ళిపోయింది అని ప్రతాప్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే లలిత, ఏమండి మీరు మహాని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మహా మీ పరువు తీయాలను, ఆ చక్రి నచ్చడను వెళ్ళలేదండి. మహా ఈ పెళ్ళి తప్పించుకోవడానికే తను వెళ్ళిపోయి ఉంటుంది. మొన్న మీకు ఫోన్ చేసింది కూడా అక్కడ ఉండలేక మన ఇంటికి వచ్చేస్తానని చెప్పడానికే ఫోన్ చేసి ఉంటుందండి అని అనగానే ఇక ప్రతాప్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి లలిత నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి మహా ఈ పెళ్ళి తప్పించుకోవడం కోసం తొందరపాటు నిర్ణయం తీసుకుంది, అంతేకాని తనేమీ తప్పు చేయలేదండి అని అంటూ ఉంటే, సరే లలిత, మహా ఆ డ్రైవర్ని ప్రేమించలేదు అంటున్నావు కాబట్టి అలాగైతే నాకు ఓకే. మహా తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుంది అంటే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. తను ఇక్కడికి వస్తాను అంటే ఆ పెళ్ళి ఎలాగైనా రద్దు చేసి మహాని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం. నా బంగారు తల్లిని మళ్ళీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ప్రతాప్ అంటూ ఉంటే, ఇక లలిత, అలాగేనండి మీ కూతురు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని లలిత అంటుంది. సరే అని ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లలిత వెంటనే హారిక దగ్గరికి వెళ్తుంది. అమ్మ హారిక అని అనగానే, ఏంటత్తయ్య గారు అని అంటుంది. అమ్మ హారిక, మన మహా మన ఇంటికి వచ్చే మార్గం దొరికిందమ్మా అని అంటూ ఉంటే హారిక చాలా సంతోషపడుతుంది. ఏంటత్తయ్య గారు ఏమంటున్నారు మీరు అని అనగానే, అవును హారిక, ఇందాకే మీ మామయ్య గారితో మాట్లాడాను. మీ మామయ్య గారు మహా ఆ చక్రిని వదిలేసి వస్తే తను క్షమిస్తానని చెప్పాడు అని అంటూ ఉంటే ఇక హారిక చాలా సంతోషపడుతుంది. నేను చెప్పాను కదా అత్తయ్య, మహా చక్రిని ఇష్టపడి వెళ్ళిపోలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో మహా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు మహాని ఇంటికి రమ్మని చెప్తే తను సంతోషంగా వస్తుంది అని హారిక అంటూ ఉంటే, అయితే మహాకి ఫోన్ చేసి తను నీతో ఏవో సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ కావాలని చెప్పిందన్నావు కదా, తనని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. ఎలాగైనా తనని బుజ్జగించి తనని అన్నీ అర్థమయ్యేలా చెప్పి ఇక్కడే ఉంచుకుందాం అని అనగానే, అలాగే అత్తయ్య మీ ముందే ఫోన్ చేస్తాను అని ఇక హారిక మహాకి ఫోన్ చేస్తుంది. తన వదిన నుండి ఫోన్ రాగానే హారిక చాలా సంతోషపడుతూ, వదిన ఫోన్ చేస్తుంది అంటే నా సర్టిఫికేట్ ఇవ్వడం కోసమే కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో వదిన, నా సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ దొరికాయా అని అనగానే, దొరికాయి మహా అని అంటుంది. ఇక మహా, వదిన అవి నాకు ఎక్కడిస్తావు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, నాకు అవి చాలా అవసరం వదిన అని అంటూ ఉంటే, ఓకే మహా, నువ్వు చెప్పినట్టే ఆ సర్టిఫికేట్స్ నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఒకసారి యాదగిరి గుట్టకు రాగలవా అని అంటూ ఉంటే మహా షాక్ అయిపోతుంది. ఎక్కడికి వదినా అని అనగానే, అదే మహా
మన ఇంటికి వచ్చి ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళు అని అంటూ ఉంటే మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మహా, ఇంకేమీ ఆలోచించకు, ఏమీ కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేసే, అన్నీ అవే సర్దుకుంటాయి అని మహాతో హారిక చెప్పగానే మహా, అలాగే వదిన, ఈరోజే బయలుదేరి యాదగిరి గుట్టకు వస్తున్నాను అని మహా అంటుంది. ఇక మహా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే పెద్ది, నేను బయటికి వెళ్తున్నాను అని అనగానే ఎక్కడికమ్మా అని అంటుంది. అప్పుడు ఇక మహా, అదే పెద్ది, నా సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ మా ఇంటికాడ ఉన్నాయని చెప్పాం కదా, మా వదిన అవి నాకు ఇచ్చేస్తానని చెప్పింది. అవి నా చేతికి వస్తే ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పెద్ది, హాయిగా నేను వేరే సపరేట్ రూమ్ తీసుకొని అక్కడే ఉండిపోతాను అని మహా అనగానే మాధవ షాక్ అయిపోతాడు. ఇవన్నీ విని చక్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మహా, అలాగే పెద్ది, నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే అమ్మ మహా అని అంటాడు. ఏంటి పెద్ది అని అనగానే ఒంటరిగా అంత దూరం వెళ్ళడం అంత మంచిది కాదమ్మా, అందుకే చక్రిని నీతో తోడుగా తీసుకెళ్ళు అని అంటూ ఉంటే మహా, లేదు పెద్ది, చక్రిని చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఇంకా కోప్పడతారు, మళ్ళీ గొడవ పెద్దదవుతుంది, వద్దు పెద్ది అని అంటూ ఉంటే ఇక మాధవ, సరే అమ్మా, అయితే నీకు తోడుగా కన్నానైనా తీసుకెళ్ళు అని అంటాడు. ఇక మహా, కన్నానా, అలాగే పెద్ది, కన్నా పద వెళ్దాం అని అనగానే అలాగే వదిన అని ఇక కన్నా మహా ఇద్దరూ కూడా యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. మహా అయితే చాలా ఆలోచిస్తూ గందరగోళంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాన్నని అన్నయ్యని ఎలా ఫేస్ చేయాలి, నాన్న ఏమంటారో అని ఇక మహా అయితే ఆలోచిస్తూ ఏమన్నా సరే ఐడి ప్రూఫ్స్ తీసుకొని నేను బయటికి వచ్చేయాలి అని మహా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే యాదగిరిగుట్టలో వాళ్ళ హౌస్కి రాగానే ఇక మహా కన్నాని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. మహా కోసం బయటే హారిక లలిత ఎదురు చూస్తూ ఉంటారు. ఇక హారిక అయితే మహాని చూసి, మహా ఏంటి అలా చూస్తున్నావు, రా అని అంటూ ఉంటే ఇక మహా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక లలిత కూడా తన కూతుర్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. కానీ తన ప్రేమని బయటపడకుండా అలాగే మౌనంగా ఉంటుంది. మహా కూడా లలితను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మహా తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే ఇంకా బ్రతికే ఉన్నామే అని అంటుంది. తన పక్కన ఉన్న కన్నాని చూసి ఎవరతను అని అనగానే తను కన్నా ఇలా రా అని అంటూ ఉంటే కన్నా అంటే అని లలిత అంటుంది. అదే అమ్మా, చక్రి వాళ్ళ తమ్ముడు అని అంటుంది. ఇక లలిత, మేము నిన్ను మాత్రమే రమ్మని చెప్పాము, నీతో పాటు అతన్ని కూడా కాదు అని అనగానే ఇక మహా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కన్నా, వదిన పర్వాలేదు వదిన, నేను బయటే ఉంటాను అని కన్నా గేటు బయటే ఎండలో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహా అయితే లోపలికి వెళ్తుంది. మహా లోపలికి వెళ్ళగానే తన తండ్రి ప్రతాప్, ఆది మహాను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక మహా తన తండ్రి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి నాన్న, నేను చేసింది తప్పే, కానీ తప్పలేదు, నేను ఆ భూషణ్తో పెళ్ళి తప్పించుకోవడం కోసమే వెళ్ళిపోయాను అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, చూడు, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా ఈ తండ్రి మాటని నిలబెట్టు, నేను ఆ భూషణ్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు మళ్ళీ భూషణ్ని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఈ ఇంట్లోకి రావచ్చు, ఆ పెళ్ళి నేనే రద్దు చేస్తాను అని అనగానే మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆ పిల్లకోడితో పెళ్ళొద్దనే నేను చక్రితో వెళ్ళిపోయాను, మళ్ళీ మీరు ఆ పిల్లకోనికే ఇచ్చి నన్ను పెళ్లి చేస్తానంటే నేను ఏమనుకోవాలి, మీకు కూతురు సంతోషం కంటే పరువు ఇచ్చిన మాటే ముఖ్యమా అని అంటూ ఉంటే మహా, అదంతా నాకు తెలీదు, నీకు నేను కావాలా లేక డ్రైవర్ కావాలో నువ్వే తేల్చుకో, మర్యాదగా నేను చెప్పినట్టు ఆ భూషణ్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని అంటూ ఉంటే, నాన్న, నేను వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా కాదు, రోజు ఏడుస్తూ ఉండాలి, అప్పుడు
అది చూసి మీరే బాధపడతారు అని అంటూ ఉంటే అప్పుడే అది భూషణ్కి ఏం తక్కువ, నిన్ను మహారాణిలా చూసుకుంటాడు, అతనికి కోట్ల ఆస్తులున్నాయి అని అంటూ ఉంటే ఆస్తులు ఒక్కటే ఉంటే సరిపోవన్నయ్య, మనసు కూడా ఉండాలి, వాడొక పెద్ద సైకో అని అంటూ ఉంటే ఇక ప్రతాప్ నా మాట విని నేను చెప్పినట్టు భూషణ్ని పెళ్లి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది అని అనగానే సారీ నాన్న, నేను ప్రాణం పోయినా వాడిని మాత్రం పెళ్లి చేసుకోను, పెళ్ళి కాకుండా జీవితాంతం ఇలాగేనైనా ఉంటాను, కానీ నేను వాడిని పెళ్లి చేసుకోను అని ఇక అంటూ ఉంటే ప్రతాప్కి చాలా కోపం వస్తుంది. నీకు ఈ నాన్న వద్దు, కానీ ఈ నాన్న కష్టపడి చదివిస్తే వచ్చిన సర్టిఫికేట్స్ ఐడి ప్రూఫ్స్ మాత్రం కావాలా? ఈ వీటి కోసమే కదా నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇవి ఇక్కడే నీ కళ్ళ ముందే బూడిద చేస్తాను అని ప్రతాప్ అయితే ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తగలబెడుతూ ఉంటే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. నాన్న ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతాను, నేను కష్టపడి చదువుకున్నాను నాన్న, ఈ సర్టిఫికేట్స్ నా ప్రాణం నాన్న అని ఎంత బ్రతిమలన్నా కూడా ప్రతాప్ మాత్రం కోపంతో ఆ సర్టిఫికేట్స్ అన్నీ తగలబెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉంటే హారిక, ఆది, లలితలు మహాని పట్టుకుంటూ ఉంటారు. ఇక అయితే వాళ్ళందరినీ విదిలించుకొని ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బూడిదైపోయిన సర్టిఫికేట్స్ ముందే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉంటే హారిక, లలిత అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. బయట కన్నా మాత్రం కోసమే ఎదురు చూస్తూ ఏంటి వదిన ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక తన సర్టిఫికేట్స్ బూడిదైపోవడం చూసి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక తన తండ్రి మీదకే తిరగబడుతుంది. అసలు నువ్వు కన్న తండ్రివేనా? కూతురు సంతోషం గురించి ఆలోచించని మృగంలా తయారైపోయారు అని అంటూ ఉంటే ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మీకు కూతురు లేదనుకోవడం కాదు, ఇప్పుడు చెప్తున్నాను, నాకు అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరూ లేరు. మీరు నాకు నీళ్ళు వదిలేసినట్టే నేను కూడా మీ అందరికీ నీళ్ళు వదిలేస్తున్నాను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను ఇక బ్రతికున్నంత వరకు ఈ గడప దొక్కను అని చెప్పి అయితే కోపంగా తన కాలిపోయిన ఆ సర్టిఫికేట్స్ని చేతిలో పట్టుకొని బాధగా బయటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఆది అయితే మహాని ఆపడానికి ఆది, హారిక బయట దాకా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక ఆది చేయి పెట్టుకొని ఎక్కడికి, నా మాట విని లోపలికి రా అని అంటూ ఉంటే రేయ్ వదలరా అని అంటుంది. తన పక్కనే ఉన్న కన్నాని చూసి వీడెవడు అని అనగానే ఇక కన్నా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆది అంటే వీడ చక్రిగాని తమ్ముడా విన్ని అని కన్నా మీదకి చెయ్యెత్తుతూ ఉంటే రే ఆది, కన్నా మీద దెబ్బ పడిందో అన్నయ్యవని కూడా చూడను, జాగ్రత్త అని ఆదికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆది షాక్ అయిపోతాడు. ఏంటే నీకు ఈ అన్నయ్య కంటే వాడే ఎక్కువయ్యాడా అని అంటూ ఉంటే అవునరా, నీకంటే కన్ననే 1000 రెట్లు బెటర్, నా సంతోషం కోసం చాలా ఆలోచిస్తాడు, ఎప్పుడు నన్ను సంతోషంగా ఉంచాలని చూసుకుంటారు, తను వయసులో చిన్నవాడైనా కూడా చాలా గొప్పవాడు, నీలా సంస్కారం లేనివాడు కాదు అని ఇక అయితే ఆదికి వార్నింగ్ ఇచ్చి పదకన్నా వెళ్దాం అని ఇక అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా కాస్త దూరం వచ్చాక ఒక చెట్టు కింద కూర్చొని అయితే వెక్కి వెక్కి ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటుంది. మహాని అలా చూసి కన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. వదిన ఏడవద్దు వదిన, ఏం కాదు అన్నీ సర్దుకుంటాయి అని అంటూ ఉంటే ఇక ఎలా కన్నా, నేను కష్టపడి చదువుకొని సంపాదించిన సర్టిఫికేట్స్ అన్నీ నా కన్న తండ్రే నా కళ్ళ ముందు బూడిద చేశారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను కన్న వాళ్ళే పిల్లలపైన ఇంత పగని పెంచుకుంటే ఆ పిల్లలు ఏమైపోతారు అని ఇక అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే కన్నా మహాని ఓదార్చుతూ ఉంటాడు. వదిన నీకు సర్టిఫికేట్స్తో ఏంటి పని వదినా, నీ టాలెంటే నీకు సర్టిఫికేట్, నిన్ను చూసిన వాళ్ళు, నీ టాలెంట్ చూసిన వాళ్ళు నీకు ఇట్టే జాబ్ ఇచ్చేస్తారు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు వదినా, నువ్వు ఆ సర్టిఫికేట్స్ కాలిపోయాయని బాధపడకొదినా,
ఏదైనా నువ్వు సాధించగలవు అని కన్నా అయితే మహాకి ధైర్యం చెప్తూ ఉంటే ఇక మహా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కన్నా, నా వాళ్ళే నేను పతనమైపోవాలని కోరుకుంటున్నారు, కానీ నిన్న కాక మొన్న పరిచయమైన నా గురించి నువ్వు ఇంతలా అర్థం చేసుకున్నావు అని మహా అయితే బాధపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.